प्रेमचंद प्रेमचंद जिनका मूल नाम धनपत राय श्रीवास्तव था, एक प्रमुख भारतीय लेखक थे। वे हिंदी और उर्दू साहित्य के एक महान उपन्यासकार और कहानीकार थे। प्रेमचंद को भारतीय साहित्य में उपन्यास सम्राट भी कहा जाता है। मुंशी ప్రేమ్చంద్ యొక్క అసలు పేరు ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్. ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ రచయిత. ఆయన హిందీ మరియు ఉర్దూ సాహిత్యంలో గొప్ప నవలాకారుడిగా, కథా రచయితగా పేరుగాంచారు. భారతీయ సాహిత్యంలో ఆయనను ఉపన్యాస సామ్రాట్ అని కూడా పిలుస్తారు. ప్రేమ్చంద్ కే బారే మే కుచ్ మహత్వపూర్ణ బాతే. ప్రేమ్చంద్ గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. జన్మ 31 जुलाई 1880 को बनारस के पास लम्ही गांव में. मृत्यु 8 अक्टूबर 1936 को. ప్రేమ్చంద్ జీ 1880 జూలై 31న వారణాసి సమీపంలోని లమ్హి అనే గ్రామంలో జన్మించారు. అలాగే 1936 అక్టోబర్ 8న ఆయన మరణించడం జరిగింది. ప్రముఖ కృతియా సేవా సదన్, నిర్మలా, గబన్, గోదాన్, కఫన్, ఈద్గా. ప్రేమ్చంద్ జీ రాసినటువంటి కొన్ని ప్రధానమైన కృతులు: సేవా సదన్, నిర్మలా, గబన్, గోదాన్ అనేటువంటి నవలలను, కఫన్, ఈద్గా అనేటువంటి కథలను మొదలైన వాటిని రచించడం జరిగింది. లేఖన్ శైలి. प्रेमचंद की कहानियाँ और उपन्यास भारतीय समाज के विभिन्न पहलुओं को दर्शाते हैं, जैसे कि ग्रामीण जीवन, गरीबी, शोषण, प्रेम और सामाजिक अन्याय. ప్రేమ్చంద్ జీ యొక్క రచనా శైలి. ప్రేమ్చంద్ రచనలు భారతీయ సమాజంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ జీవితము, పేదరికం, దోపిడీ, ప్రేమ, సామాజిక అన్యాయం వంటి అంశాలను ఆయన రచనలలో మనం చూడవచ్చు. साहित्य में योगदान. प्रेमचंद ने हिंदी साहित्य को समृद्ध किया और इसे जन जन तक पहुंचाया. उनके लेखन में मानवीय संवेदनाएं और सामाजिक जागरूकता स्पष्ट रूप से दिखाई देती हैं. సాహిత్యంలో ఆయన యొక్క భాగస్వామ్యము లేదా పాత్ర ఈ విధంగా ఉంది. ఆయన హిందీ సాహిత్యాన్ని సమృద్ధిగా మార్చి సామాన్య ప్రజల వరకు అందించారు. ఆయన రచనలలో మానవీయ భావాలు మరియు సామాజిక చైతన్యం స్పష్టంగా కనిపిస్తాయి. ఉపనామ్ మున్షి ప్రేమ్చంద్. పెహలా ఉపన్యాస్ సేవా సదన్. సాహిత్యక పత్రిక హంస్ కా సంపాదన్. ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ గారి యొక్క ఉపనామము మున్షి ప్రేమ్చంద్. మున్షి ప్రేమ్చంద్ గారు రాసినటువంటి మొదటి నవల సేవా సదన్. ఆయన హంస్ అనేటువంటి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.